నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి గురించి లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా డిసెంబర్ 2025 నెలవారికి ఎలా ఉండబోతోంది. మన ఆధారం ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు అందించిన విశ్లేషణ. అయితే మనం కేవలం రాశిఫలాలు చదివి వినిపించట్లేదు. ఆ విశ్లేషణ లోపలికి వెళ్ళి దాని వెనకున్న సూత్రాలేంటి, అసలు సందేశమేంటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవును, మన ముందున్నది ఒక నెలవారీ విశ్లేషణ. చాలా మందికి వచ్చే మొదటి సందేహం ఏంటంటే, ప్రతి నెల ఎందుకు మారుతుందని. ఖచ్చితంగా పోయిన నెలలో చెప్పిన దానికి ఈ నెలలో చెప్పేదానికి ఎందుకు ఇంత తేడా ఉంటుంది? ప్రతి నెల జాతకాలు మారిపోతాయా? ఇది అర్థం చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. నిజమే, ఆ పాయింట్తోనే మొదలు పెడదాం. ఈ నెల బాగుంటుంది అంటారు, మరుసటి నెల జాగ్రత్త అంటారు. ఈ మార్పుకసలు కారణమేమిటి? చాలా సింపుల్. మన సౌర కుటుంబానికి అధిపతి సూర్యుడు. ఆయన ప్రతి నెల ఒక రాశి నుండి మరో రాశిలోకి వెళ్తాడు. దీన్నే జ్యోతిష్య పరిభాషలో రవి సంక్రమణం అంటారు. రవి సంక్రమణం. అవును, నెలవారీ ఫలితాలకు ఈ సూర్యుని సంచారమే ఆధారం. ఆయన ఏ ఇంట్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ నెల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అదే సంవత్సర ఫలితాలు చూడాలంటే గురువు సంచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. సూర్యుడు స్థానం మార్చుకుంటాడు కాబట్టి మన నెలవారీ ఫలితాలు కూడా మారుతాయన్నమాట. అంటే సూర్యుడి పొజిషన్ని బట్టి ఆ నెలలో మన అనుభవాలు, అవకాశాలు అన్నీ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఈ డిసెంబర్ 2025లో కుంభరాశి వారికి సూర్యుడెక్కడున్నాడు? ఆయనతో పాటు ఇంకా ముఖ్యమైన గ్రహాలేమైనా ఉన్నాయా? మనకున్న సమాచారం ప్రకారం ఈ నెలలో కుంభరాశికి 2 ముఖ్యమైన గ్రహస్థానాలున్నాయి. మొదటిది చాలా శుభప్రదమైనది, సూర్యుడు 10వ ఇంట్లో సంచరించడం. రెండోది కొంచెం ఆలోచించాల్సిన విషయం, శని 2వ ఇంట్లో అంటే మీనరాశిలో ఉన్నాడు. ఈ రెండింటి కలయికయే ఈ నెల ఫలితాలను చూపిస్తుంది. 10వ ఇంట్లో సూర్యుడు, ఇది వినడానికే చాలా పాజిటివ్గా ఉంది కదా. 10వ ఇంట్లో అంటే వృత్తి, ఉద్యోగం, కెరీర్కి సంబంధించింది కదా. కేవలం వృత్తి మాత్రమే కాదు. జ్యోతిషశాస్త్రంలో 10వ స్థానాన్ని కర్మస్థానం అంటారు. అంటే మనం చేసే పనులకు, సమాజంలో మనకున్న కీర్తి ప్రతిష్టలకు, మన పబ్లిక్ ఇమేజ్కి సంబంధించిన స్థానం. ఓకే, మన పబ్లిక్ ఇమేజ్. అవును, అలాంటి కీలకమైన స్థానంలో గ్రహాలకే రాజైన సూర్యుడు బలంగా ఉన్నప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అందుకే మూలంలో చెప్పినట్లుగా పై అధికారుల మన్ననలు, ప్రమోషన్లు, కోరుకున్న చోటికి బదిలీలు ఇలాంటివి జరుగుతాయి. ఇది కేవలం ఉద్యోగంలో ఎదుగుదల కాదు, సమాజంలో ఒక గుర్తింపు రావటం. అంటే ఒక వ్యక్తి చాలా కాలంగా ఒక ప్రాజెక్ట్పై కష్టపడి పనిచేస్తుంటే దానికి గుర్తింపు రావడానికి ఇది సరైన సమయం అన్నమాట. ఖచ్చితంగా వాళ్ల పని వెలుగులోకొస్తుంది. సూర్యుడు ప్రకాశానికి కారకుడుగదా. ఆయన 10వ ఇంట్లో ఉన్నప్పుడు మన పనులను, మన ప్రతిభను లోకానికి చూపిస్తాడు. అంతేకాదు, మూలంలో చెప్పినట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న పాత గొడవలు, ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు లాంటివి కూడా పరిష్కారమయ్యే అవకాశముంటుంది. ఎందుకని? ఎందుకంటే సూర్యుడు అధికారాన్ని, స్పష్టతను సూచిస్తాడు. ఆయన బలంగా ఉన్నప్పుడు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకునే శక్తి వస్తుంది. వింటుంటే అంత అద్భుతంగా ఉంది. కెరియర్లో విజయం, గౌరవం, పాత సమస్యల పరిష్కారం. కాని ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. చెప్పండి. మీరు శని గురించి కూడా ప్రస్తావించారు. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఇంకా ఉందని మూలల్లో స్పష్టంగా ఉంది. జ్యోతిష్యం గురించి మాట్లాడినప్పుడు అందర్నీ ఎక్కువగా భయపెట్టేది ఈ శనే కదా. ఒకవైపు సూర్యుడు యుత మేలు చేస్తుంటే మరోవైపు ఏలినాటి శని ప్రభావం ఎలా పనిచేస్తుంది? రెండూ ఒకేసారి సాధ్యమా? చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. ఇక్కడే జ్యోతిష్య విశ్లేషణలోని అసలైన లోతు బయటపడుతుంది. అవును, కుంభరాశి వారికి జన్మశని పూర్తయి ఇప్పుడు పాదశని నడుస్తోంది. అంటే ఇంకా 1.5 సంవత్సరం పాటు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అయితే సుభాష్ శర్మ గారి విశ్లేషణ ప్రకారం ఈ నెలలో దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకని? శని ప్రభావం అంత సులభంగా పోతుందా? సూర్యుడు రాజులాంటివాడు. ఆయన తేజస్సు, బలం ముందు కొన్ని ఇతర గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. 10వ ఇంట్లో సూర్యుడు అంత శక్తివంతంగా ఉన్నప్పుడు ఆయన వెలుగులో శని ప్రభావం కొంత మసకబారుతుంది. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీని అదుపులో ఉంచుతుందన్నమాట. అవును, ఇది దానికొక మంచి ఉదాహరణ. ఆసక్తికరంగా ఉంది.
అయితే ఇక్కడే మరో ప్రశ్న. ఇతర జ్యోతిష్య సాంప్రదాయాలు కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తాయా, లేక ఏమైనా భిన్నమైన వాదనలు ఉన్నాయా? ఇది చాలా మంచి పాయింట్. శర్మగారి విశ్లేషణ ఒక దృక్కోణం. అయితే కొన్ని ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలు, ఇతర పండితులు కొంచెం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఓ వారి ప్రకారం శని ప్రభావం, ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం అంత సులభంగా దేనికీ లొంగదు. శనిని కర్మకారకుడు అంటారు. ఆయన మన పాత కర్మల ఫలాలను అనుభవింపజేయడంలో చాలా కఠినంగా ఉంటాడు. అంటే వాళ్ళ ప్రకారం సూర్యుడు బలంగా ఉన్నా సరే, శని తన పని తాను చేసుకుంటాడనా? దాదాపుగా అంతే. వారి వాదన ఏంటంటే, సూర్యుడు 10వ ఇంట్లో ఉన్నందువల్ల వృత్తిలో, కీర్తిలో పెరుగుదల ఉండొచ్చు, ప్రమోషన్ రావొచ్చు, జీతం కూడా పెరగొచ్చు. కాని అదే సమయంలో శని 2వ ఇంట్లో ఉన్నాడు. రెండవ ఇల్లు. 2వ ఇల్లు ధనస్థానం మరియు కుటుంబస్థానం. అక్కడ శని ఉండటం వల్ల పెరిగిన సంపాదనకు తగ్గట్టే ఊహించని ఖర్చులు రావడం, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు లేదా మాట పట్టింపులు రావడం ఇలాంటివి జరగవచ్చు. ఓ అంటే ఒక చేత్తో సంపాదిస్తే మరో చేత్తో ఖర్చయిపోవడం లాంటి పరిస్థితి అన్నమాట. ఇది చాలా ప్రాక్టికల్గా అనిపిస్తోంది. అంటే ఆనందం, ఆందోళన రెండూ ఒకేసారి ఉంటాయి. ఖచ్చితంగా. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. సూర్యుడు అవకాశాలను సృష్టిస్తాడు, శని బాధ్యతలను గుర్తుచేస్తాడు. ఉదాహరణకి, జీతం పెరగొచ్చు, కానీ అదే సమయంలో ఇంట్లో వాళ్లకో మీకో హాస్పిటల్ ఖర్చు రావొచ్చు. అంటే సూర్యుడు ఇచ్చిన బలం వల్ల ఆ సమస్యని ఎదుర్కోగలరు, కాని శని వల్ల ఆ సమస్య తప్పకపోవచ్చు. కాబట్టి శర్మగారు చెప్పినట్టు పూర్తిగా భయపడాల్సిన పనిలేదు, కాని నిర్లక్ష్యం చేయడానికి కూడా లేదు, చాలా అవసరం. ఇది చాలా స్పష్టతనిచ్చింది. అంటే ఈ నెల కుంభరాశి వారికి ఒక రకమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. వచ్చిన అవకాశాలను అందుకుంటూనే ఆర్థిక విషయాలలో, కుటుంబ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇక డిసెంబర్ అనగానే అందరికీ కొత్త సంవత్సర ప్రణాళికలు గుర్తుకొస్తాయి. ఈ గ్రహస్థితులు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి అనుకూలంగా ఉన్నాయా? ఈ విషయంలో మూలంలో ఒక చాలా ఆసక్తికరమైన ప్రాక్టికల్ సలహా ఇచ్చారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు అసలైన కొత్త సంవత్సరము ఉగాది. అవును. ఎందుకంటే అప్పుడే ప్రకృతిలో, గ్రహగతులలో ఒక కొత్త సైకిల్ మొదలవుతుంది. ఇంగ్లీష్ క్యాలెండర్ మారినంత మాత్రాన ప్రకృతిలో పెద్దగా మార్పులేమీ ఉండవు. అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకోవడం అంతా అర్థంలేని పనినే అంటున్నారా? అస్సలు కాదు. ఆయన చెప్పేది అది కాదు. జనవరి 1ని ఒక మైలురాయిగా తీసుకోవడం తప్పు కాదు. కాని డిసెంబర్ నెలను కేవలం రాబోయే సంవత్సరానికి ప్లాన్స్ వేయడానికే కాకుండా, గడిచిపోయిన సంవత్సరంలో ఏం జరిగిందో సమీక్షించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశంగా వాడుకోవాలని సూచించారు. ఒక వార్షిక ఆడిట్ లాగా. అవును, ఒక సెల్ఫ్ ఆడిట్. బావుందా పదం? ఆ ఆడిట్లో ఏ ఏ అంశాలను పరిశీలించుకోవాలి? ప్రధానంగా కొన్ని విషయాలపై దృష్టి పెట్టమన్నారు. 1, ఆర్థిక సమీక్ష. ఈ ఏడాదిలో ఎక్కడెక్కడ అప్పులు చేశారు, అనవసర ఖర్చులు ఎక్కడ ఎక్కువయ్యాయి, వాటిని వచ్చే ఏడాది ఎలా తగ్గించుకోవాలి, వీలైతే ఉన్న అప్పులను తీర్చే ప్రయత్నం ఇప్పుడే మొదలుపెట్టాలి. రైట్. 2, వ్యక్తిగత విశ్లేషణ. ఈ ఏడాదిలో ఏ విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, ఏ సమస్యలలో అనవసరంగా తలదూర్చాలు, వాటి నుండి నేర్చుకున్న పాఠాలేమిటి, అవే తప్పులు మళ్లీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక స్పష్టతకు రావాలి. ఇక 3వది సంబంధాల సమీక్ష. బంధాలు. అవును, ఈ సంవత్సరంలో ఏ బంధాలు బలపడ్డాయి, ఏవి బలహీనపడ్డాయి, వీటిని ఎలా సరిదిద్దుకోవాలి. అంటే ప్రణాళిక అంటే కేవలం నేను వచ్చే ఏడాది జిమ్కి వెళ్తాను అని చెప్పుకోవడం కాదు. గతాన్ని విశ్లేషించుకుని దాని ఆధారంగా భవిష్యత్తును నిర్మించుకోవడం. ఖచ్చితంగా. మూలంలోని అసలైన భావం అదే. ప్రణాళిక అంటే డబ్బుకు, లక్ష్యాలకు సంబంధించింది మాత్రమే కాదు. చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని మనల్ని మనం మెరుగుపరుచుకోవడమే అసలైన ప్రణాళిక. ఈ రకమైన లోతైన సమీక్ష చేసుకోవడానికి సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం